అన్నిటినీ ప్రేమించిన తర్వాత చివరిలో దేవుని ప్రేమించడం కాదు, అలాంటి వారి జీవితాలు ఇప్పటికీ బాగుపడవు. దేవుడికి ఇచ్చే ప్రేమ చివరిలో పెట్టి భర్తనే బిడ్డలనే సమస్తాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉంటే ఒకరోజు విడిచి వెళ్ళిపోతారు, నిన్ను అనాథగా మార్చి వదిలేస్తారు. కానీ దేవుడిని మొదటిగా ప్రేమించే వ్యక్తిగా ఉంటే జీవిత కాలం అంతా తండ్రి ప్రేమ పెవికల బంధాల నీతో ఉండిపోతుంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రతి మనిషి కూడా మన జీవితాలు ఈ లోకం ప్రేమించాలంటే, బంధువులు ప్రేమించాలంటే, చుట్టాలు ప్రేమించాలంటే నువ్వు ఆస్తి కలిగిన వాడిగా ఉండాలి, నువ్వు హోదా కలిగిన వాడిగా ఉండాలి, 4 ఎకరాలు పొలం కలిగిన వాడిగా ఉండాలి, ఏదైనా పదవుల వాడిగా ఉండాలి. ఇవన్నీ నీకున్నప్పుడు ఏగల్లాగా కాకుల్లాగా వాలిపోయి నువ్వంటే చాలా లవ్ అంటారు. దేవుడి స్తోత్రం. పొరపాటున జీవితాల్లో నీ పదవిగానే ఊష్టయిందా మళ్ళీ మనుషులు కనిపించరు. నీ ఆస్తి ఏమైనా పోగొట్టుకునే జీవితం ఉంటే నీకు ఎవరు దగ్గరగా ఉండరు. చుట్టాలు దూరం అయిపోతారు, స్నేహితులు దూరం అయిపోతారు, బంధువులు దూరం అయిపోతారు. ఆస్తి ఉన్నప్పుడు వారానికి 6 రోజులు వచ్చే బ్యాచ్ అంతా కూడా సంవత్సరం ఒక్కసారి కనబడతారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుడి ప్రేమ సంపాదించుకోవాలంటే నువ్వు దేవుని ప్రేమించాలి అనే మనస్సు నీకు రావాలి. దేవుడు కోరుకున్న ఈ యథార్థమైన జీవితాన్ని, న్యాయమైన జీవితాన్ని మన దేవుడు కనపరిచే వ్యక్తులుగా మారుతున్నప్పుడు దేవుడు మనుషుల జీవితాలు ప్రేమిస్తాడు. ఎవరి కుటుంబం అయితే దేవుడి ప్రేమకు ఒక పాత్రుడిగా మార్చబడుతుందో వారి జీవితాలు చాలా ఉన్నత స్థానంలో ఉంటాయి. ఏ వ్యక్తులైతే దేవుడు ప్రేమించేవాడిగా జీవితం మార్చుకుంటాడో వారి పక్కకి తండ్రి వచ్చి మారిపోతూ ఉంటాం. ఒక సర్వాధికారికి తోడుగా వస్తే బలవంతుడిగా మారిపోవా? పేదవాడి జీవితంలో దేవుడు తోడుగా వస్తే ఐశ్వర్యవంతుడిగా మారిపోడా? రోగాల మధ్య, జబ్బుల మధ్య ఏడుతున్న జీవితాలకి ఆ తండ్రి తోడుగా వస్తే జబ్బులు జయించే వ్యక్తిగా మారవా? అప్పులతో బాధపడుతున్న వారి జీవితాల్లో దేవుడు తోడుగా వస్తే అప్పులు తొలగించబడవా? గొడ్డుమోత జీవితాల్లో దేవుడు తోడు వస్తే అమ్మాని పిలుపొందుకునే వ్యక్తిగా మారవా? ఈరోజు ప్రభు చెప్తున్న మాట, ఎందరో జీవితాలు దేవుడు నమ్ముకున్నారు కానీ ఆయనకిచ్చే ప్రేమ స్థానం షువర్మెట్టు. దేవుడు స్తోత్రం. చీరలు ప్రేమించేవారు కొంతమంది, బంగారం ప్రేమించేవారు కొంతమంది, డబ్బును ప్రేమించేవారు కొంతమంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. బంగారాన్ని, డబ్బుని, చీరల్ని, పొలాల్ని, పదవుల్ని, చదువుని, బిడ్డల్ని, భార్యని, కూతురుని, రకరకాల వాటిని ప్రేమించే విషయంలో ఎక్కడ తగ్గనవో 100 ప్రేమిస్తావు. దేవుడి స్తోత్రం. జీవితాన్ని మధ్య దేవుని ప్రేమించే విషయంలో, బ్రతుకును మధ్య దేవుడు ప్రేమించే విషయంలో, కుటుంబాన్ని కట్టే ప్రభు విషయంలో, రోగాల నుంచి విడుదల విషయంలో, చత్తే పరలోకమిచ్చే దేవుడి విషయంలో బట్టిగా ఆయనకు చూపించే ప్రేమ, ఆయనకిచ్చే ప్రేమ వీళ్ళందరి తర్వాత లాస్ట్లో పెడతాం. దేవుడి స్తోత్రం. లేకపోతున్నాం. మన కుటుంబాలను బట్టి దేవుడి సంతోషం ఉండలేదు, మన జీవితాన్ని బట్టి ప్రభు ఆనందం ఉండలేదు. మన జీవితాలను బట్టి దేవుడికి ఆనందం కలిగించాలి. ఆనందం కలిగించే స్థాయికి మనిషి ఎదగాలి. ఆ ఎదగాలంటే దైవజనమా, నువ్వు 50 కాసుల బంగారం దేవుడికి ఇవ్వక్కర్లా, ఒక మేకపోతును బలిగా దేవుడికి ఇవ్వక్కర్లా, ఓ గొర్రెపోతు తెచ్చి ఏటేసే వ్యక్తిగా ఉండక్కర్లేదు, ఏ కోడిగుడ్డు బాటుగుడ్డు దేవుడి ముందు పెట్టక్కర్లేదు. నీ జీవితం ప్రభు ముందు పెట్టు, నీ మనస్సు ప్రభు ముందు పెట్టు, చక్కని ప్రవర్తన కలిగి ఉండు, నడకంతా ప్రభు అనుకూలంగా మార్చుకో, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండు. మెదసమే కులాతమే కాంసాభిషేకం మారా, దేవుడి ముందు నిలబడే వ్యక్తిగా మారు. నీ వైపు దేవుడు చూస్తున్నప్పుడు నీలో నీతి కనబడితే, యథార్థ జీవితం కనబడితే, న్యాయము కనిపించే వ్యక్తిగా ఉంటే, కనికరించే మనిషి కనబడుతూ ఉంటే, నీ తండ్రి నిలబడుతున్నప్పుడు నిన్ను చూసిన దేవుడు నేను ఇష్టపడుతూ ఉంటాడు, నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు. ప్రేమించిన దేవుడు పరలోకంలో కూర్చోడు, నీ గుండెల్లోకి వస్తాడు, నీతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రవచించే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, వాగ్దానంతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. జరిగే కార్యాన్ని, జరగబోయే కార్యాన్ని, జరుగుతున్న కార్యాన్ని నీతో పంచుకుంటాడు. నీకేం చేయబోతున్నాడు, నువ్వు ఎలా ఉండబోతున్నావో, నేను ప్రేమించింది మొత్తం చెవులు చెప్పేస్తాడు. దేవుడు స్తోత్రం. సంపాదించుకోవాలో
ఒక్కసారి ఆలోచన వ్యక్తిగా ఉండాలి. దేవుడు ప్రేమ సంపాదించుకునే స్థాయికి నీ భక్తి ఎదగాలి. దేవుడు ప్రేమ నువ్వు పొందుకునే స్థాయికి ఎదగాలంటే ప్రభువు చెప్తున్న మాట, నన్ను మీరు ప్రేమించండి, నిన్ను ప్రేమిస్తా. దేవుడు స్తోత్రం. కింద వచ్చిన గమనం ఉంది. ధనధాన్యాలు దేవుడి చేతుల్లో ఉన్నాయి, ఆయుష్కాలం దేవుడి చేతుల్లో ఉంది, ఆరోగ్యం దేవుడి చేతుల్లో ఉంది, కోహునులు వజ్రాలు దేవుడి చేతుల్లో ఉన్నాయి, ఆయుష్కాలం దేవుడి చేతుల్లో ఉంది, పరలోకం దేవుడి చేతుల్లో ఉంది, మనిషికి కావలసిన పేరు గౌరవం దేవుడి చేతుల్లో ఉంది. ఒక్క దేవుడు ప్రేమ సంపాదిస్తే ఇవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. తప్పకూడదు. ఒక్కసారి అలే ఈ లైట్లో, ఈ మైకో, ఈ కంప్యూటర్లో ఇవన్నీ కూడా మనకు అనుకూలంగా పని చేయాలంటే ఇక్కడ మనతో ఏముండాలి? పవర్ ఉండాలి, కరెంటు ఉండాలి. ఒకవేళ ఏసీ కలిగి ఉన్నా, ఫ్రిడ్జ్ కలిగి ఉన్నా, వాషింగ్ మిషన్ కలిగి ఉన్నా, ఫ్యాన్ కలిగి ఉన్నా, హోమ్ సినిమా థియేటర్ కలిగి ఉన్నా, అన్నీ కలిగి ఉండి నీవు ఆ పవర్ లేకపోతే వాటి ముఖం చూసి ఏడవాలంటే దేవుడు స్తోత్రం, అవి దేనికి పనికిరావు. అన్ని నీ ఇంట్లో ఉంటాయి కానీ నీకు ఉపయోగకరంగా మార్చబడవు. ఈరోజు జీవితంలో నువ్వెన్ని కలిగి ఉన్నా, ఎన్ని నీ జీవితంలో ఉన్నా, అవి నీకు అనుకూలంగా మారాలంటే, నువ్వు సంతోషంగా మారాలంటే, నువ్వు నెమ్మది పొందే వ్యక్తిగా మారాలంటే, నీ బిడ్డల ప్రేమ నీకు దక్కాలంటే, నీ భర్త ప్రేమ దక్కాలంటే, వాళ్ళు ప్రేమించే వ్యక్తులు మారాలంటే, నువ్వు వాటన్నిటిని పక్కకు పెట్టి ముందు ఏ